వందల ఏళ్ల నాటి కళ నేటితో తీరబోతోంది అంటూ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం 5 అంతస్తుల రాజగోపురం పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం కొత్తపేటలో ఉండు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం రాజగోపురం నిర్మాణ పనులకు బుధవారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సాదర స్వాగతం పలికారు ఆలయ కమిటీ. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి సహకారంతో 1,23,00,000 వ్యయంతో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం 5 అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులకు నా చేతుల మీదుగా ప్రారంభం కావడం నా అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. వందల ఏళ్లుగా ఎవరి వల్ల కాని పని మా ప్రభుత్వం మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో జరుగుతున్నాయని వారికి పేరున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎండోమెంట్ అధికారులు, వైసీపీ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. గత 100 సంవత్సరాలుగా ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, ఎవరి నుంచి కాలేదు. కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి ఎన్నో సంవత్సరాలుగా కూడా ఎవరు కూడా అభివృద్ధి చేయలేకపోయారు. ప్రస్తుత ప్రభుత్వంలో దాదాపు 98 లక్షల పైచిలకు ప్రభుత్వం నుంచి మంజూరు చేసి ఈరోజు ఈ ఆలయ గోపురం కోసం, అదేవిధంగా ఆలయ నిర్మాణ పనుల కోసం మంజూరు చేసి ఈ ఆలయ అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు పలమనేరు ప్రజల తరఫున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే కోసం మాకు నిధులు మంజూరు చేయాలని కోరడం జరిగింది. నిధులన్నీ కూడా మంజూరు చేసి బ్యాంక్ అకౌంట్ కూడా జమ చేయడం జరిగింది. టెండర్ కూడా అయిపోయింది. వర్క్ ఈరోజు భూమి పూజ చేయడం చాలా సంతోషంగా, ఇదంతా కూడా భగవంతుడు ఆశీస్సులని మేము నమ్ముతూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వెల్ఫేర్ సెక్రటరీపై వార్డు వాలంటీర్ దాడి, పోలీసులకు కమిషనర్కు ఫిర్యాదు చేసిన ఏపీ ఎన్జీఓ ఉద్యోగ సంఘం నాయకులు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో టీఎస్ అగ్రహారం సచివాలయం నందు పనిచేస్తున్న వెల్ఫేర్ సెక్రటరీ ఆనంద్ ఇంటిలోకి దూరి సురేష్ అనే వాలంటరీ, వారి మిత్రులు కర్రలతో చితకబాది దాడి చేశారని ఏపీ ఎన్జీఓ మరియు జిల్లా ఓబీసీ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో పలమనేరు సిఐ చంద్రశేఖర్, మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డికి సదరు వాలంటీర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు ఆనందబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కోసం పనిచేస్తున్న ఉద్యోగులపై దాడులు సరికాదన్నారు. ఘటనపై న్యాయం జరగకపోతే జిల్లా ఎస్పీని, కలెక్టర్ను కలిసి న్యాయం కోరుతామన్నారు. ఏపీ ఎన్జీఓ రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుందని తెలిపారు. వాలంటీర్కి నేను పలుమార్లు చెప్పినా కూడా నా ఫోన్ లిఫ్ట్ చేయక నేను చాలా ఇబ్బందిగా చేసినాడు. దానికి మళ్ళీ మాట ఇదయ్యి నన్ను ఇంటి దగ్గరికి వచ్చి అతని అనుసరులు ఒక 5 మంది కలిసి ఇంటి దగ్గర నన్ను కొట్టినారు. వెల్ఫేర్ సెక్రటరీ పైన అదే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి వాలంటీరు ప్రభుత్వ విధులు చెప్పినటువంటి దానికి అతని పైన కర్రలతో భౌతిక దాడి చేసి గాయపరిచినటువంటి సంఘటన మా ఏపీ ఎన్జీఓ సంఘం దృష్టికి రావడం జరిగింది. మేము ఈరోజు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఈ అంశాలని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, జిల్లా ఎస్పీ గారి దృష్టికి, అదేవిధంగా ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర స్థాయి దృష్టికి కూడా తీసుకువెళ్ళి బాధిత ఉద్యోగికి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా ఈ అంశం పైన ఏపీ ఎన్జీఓ సంఘం పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారాలు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ నిర్వహించారు మాజీ మంత్రి అమర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో 20, 21, 22, 23 వార్డుల్లో ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా రెక్కమాను సర్కిల్, లింగాయత్ వీధి, బోయ వీధి, కంసాల వీధి, సరస్వతి నగర్, పల్లె వీధి, అయ్యాకన్న వీధి, తహసీల్దార్ వీధి, బజార్ వీధి, మారెమ్మగుడి ఏరియా, జైలు వీధి, రఘువీరారెడ్డి కాలనీ, మదనపల్లి రోడ్డు, దండపల్లి రోడ్లలో ఆయన పర్యటించి తెలుగుదేశం సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పచారీ షాపులు, ఇడ్లీ అంగడి, టీ హోటల్స్ నందు ప్రజలతో ముచ్చటించారు. పట్రామణ స్వామి వీధి మరియు కంసల వీధి, మారెమ్మగుడి వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించారు. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త పల్లె రుచులు అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో స్వరపరిచిన 2 పాటలను ఈ సందర్భంగా
మాజీ మంత్రి అమర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాలలో నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆర్వి బాలాజీ, ఆర్బీసీ కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, ఖాజాపీర్ మరియు జనసేన నాయకులు దిలీప్, చైతన్య, హరీష్ తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు. మీట్ అయినప్పుడంతా అన్నకి చాలా ఉంది ఛాన్స్, బాగా గెలుస్తాడు చెప్తాను. ఈసారి ఖచ్చితంగా వేరే ఆలోచన పెట్టుకోకుండా చేయండి. వెనకింట్లో ఉండే ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండల కేంద్రంలో నిన్నటి దినం చేపట్టిన చేయూత కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటేగౌడ్ టీడీపీ సోషల్ మీడియాపై చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ పలమనేరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్థానిక నేతలు బుధవారం రాత్రి 7:30 గంటల ప్రాంతంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ దళిత పథకాలను రద్దు చేశారు, ఎంతోమందిని ఊచకోత కోశారు, దళితులకు ఎమ్మెల్యే చేయిందేం లేదన్నారు. శవరాజకీయం అంటేనే వైసీపీ అంటేనే శవరాజకీయం చేసేది మీరు, ఇంత దిగజారుడు రాజకీయాలు చేయడం అవసరమా అంటూ పలు విమర్శలు గుప్పించారు. మా ఇష్టం అండి, మేము ఎవరైనా మాట్లాడతాం. మీరెవరు చెప్పడానికి అసలుకి మీకేం అర్హత ఉంది దళితులు మాట్లాడకూడదు అనేదానికి? అది చెప్పండి ఫస్ట్. దయచేసి ఇంకొనైనా ఎమ్మెల్యే గారు ఆయన ప్రెస్టేషన్స్ ఏదైనా ఉంటే ఆయన వేరుగా చూసుకోవాలి, కానీ ప్రజలను పాపం ఇట్లా ఈ విధంగా భయభ్రాంతులు చేసే విధంగా మాట్లాడేది, దళితుల్ని కించపరిచి మాట్లాడేది ఎంతవరకు సమంజసమని సందర్భంగా అడుగుతున్నాము. ముఖ్యంగా దళితులందరూ కూడా విజ్ఞప్తి, దళితులారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక వైసీపీ ప్రభుత్వానికి మనం అందరూ కూడా నమ్మి ఓట్లేసిన దానికి ఎంతో మంది దళితుల్ని పుట్టను పెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా మూలన పడేసినటువంటి ప్రభుత్వం ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం. ఈ ఎమ్మెల్యే గారు ఎస్సీలకు ఏమో చేస్తాను ఏమో చించుతానని చెప్పి ఏమీ చేయలే, కేవలం దళితులు ఇబ్బంది పెట్టించినారు తప్పిస్తే ఇంకేమీ చేయలేదు ఈ యొక్క నియోజకవర్గంలో. ఒకవేళ ఏమైనా చేసింటే చూపించండి, అయ్యా దళితుల కోసమే ఇది చేశాము అది చేశామని. ఘోరమైనటువంటి విషయం ఏమంటే, ఒక దళిత స్త్రీ గడప గడపకు నువ్వు పోతే ఆమె కడుపు మంట ఏదో చెప్పుకుంటే ఆమె కడుపు కొట్టినటువంటి దుర్మార్గుడు అనేటువంటి ఎమ్మెల్యేను సిగ్గు లేదని అడుగుతున్నాను ఈ సందర్భంగా. ఇంకొకసారి దళితుల గురించి కించపరిచే విధంగా మాట్లాడితే బెదిరించి భయపెట్టే పాలన వైసీపీ చేస్తోందని విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం గుండుబావి వద్ద బుధవారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుండి పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంటు బిల్లులు, నిత్యావసరాలు ధరలు అధికమయ్యాయన్నారు. 4.5 ఏళ్ల పాలనలో ప్రజలకు మీరు ఏమి అభివృద్ధి చేశారో తెలపాలన్నారు. ఇక్కడున్న కొంతమంది కౌన్సిలర్లు న్యాయంగా గెలవలేదన్నారు. నామినేషన్ పత్రాలను ఎలకలు ఎత్తుకపోవడం ఈ ప్రభుత్వంలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. బెదిరించి భయపెట్టే పాలనకు స్వస్తి పలకాలన్నారు. ఈ 4.5 సంవత్సరాలు ఏం కార్యక్రమాలు చేశారో ఒకసారి మీరు ఆలోచించుకోమంటా ఉన్నా. ఈ రోజు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ యొక్క మున్సిపాలిటీలో ఎవరైనా ఎన్నికల్లో అడుగుతా ఉన్నా. ఈ రోజు నామినేషన్ వేస్తే ఎన్నికల్లో మీరు ఓట్లేశారని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లకు ఎవరైనా ఎన్నికల్లో ఓట్లేశారా, ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని ఎవరైనా గెలిచారా నేను అడుగుతా ఉన్నా. ఎవరు గెలవాలా? ఎలకలు ప్రతిపక్షంలో వేసినటువంటి నామినేషన్లు ఎలకలు ఎత్తుకొని పోయాయని చెప్పేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంటే ప్రజాస్వామ్యం పైన వాళ్ళకి ఏం గౌరవం ఉందో అది ఒక్కటే తార్కాణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. బెదిరించి భయపెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్లకు ఏం బాధ్యత ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఈ రోజు అన్ని కూడా విపరీతంగా రేట్లు పెంచారు. నిజంగా నేను తిరుగుతూ ఉంటే చాలా చోట్ల గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి పెన్షన్లు మొత్తం కూడా రద్దు చేశారు. గతంలో ఇచ్చినటువంటి మరి ఏవైతే కార్డులు రద్దు చేశారు, ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రజాప్రతినిధులు మొత్తం కూడా అవినీతిలో కూడకపోయారు. ఈ రోజు ఇసుక పూర్తిగా కూడా దోపిడీ చేస్తున్నారు, మైన్స్ దోపిడీ చేస్తా ఉన్నారు. అన్ని రకాలుగా కూడా
ప్రజలకు ఉన్నటువంటి ఆస్తులను ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు చేస్తా ఉంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సినటువంటి బాధ్యత ముఖ్యంగా కూడా యువకుల పైన ఉంది. నేను దయచేసి యువకులకు నేను విజ్ఞప్తి చేసేది, మీ భవిష్యత్తు కోసం, మీ యొక్క భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని రాజకీయంగా ఇంటికి పంపించండి. మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై తెలుగుదేశం. వాహన తనిఖీలు నిర్వహించిన సిఐ పలు విషయాలపై హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలమనేరు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు కూడా కర్ణాటక, తమిళనాడు, బయట ప్రదేశాల నుండి అక్రమ మద్యం తరలించవద్దన్నారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు తరలించేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. అత్యవసర పరిస్థితి అయితే దానికి బిల్లు పెట్టుకొని తమకు చూపించాల్సి ఉంటుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ప్రతినిత్యం వాహన తనిఖీలు చేస్తుంటామని, ఎవరూ కూడా ఈ విషయాలపై అశ్రద్ధ వహించుకోకూడదని సిఐ చంద్రశేఖర్ ప్రజలకు మనవి చేశారు. వాహన తనిఖీలు నిర్వహించిన సిఐ పలు విషయాలపై హెచ్చరికలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం నాగమంగళం ఫ్లైఓవర్ వద్ద బుధవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో పలమనేరు సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్లు, లారీలు, బస్సులు, ద్విచక్ర వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎవరు కూడా కర్ణాటక, తమిళనాడు, బయట ప్రదేశాల నుండి అక్రమ మద్యం తరలించవద్దన్నారు. 50,000 రూపాయల కన్నా ఎక్కువ నగదు తరలించేవారు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదన్నారు. అత్యవసర పరిస్థితి అయితే దానికి బిల్లు పెట్టుకొని తమకు చూపించాల్సి ఉంటుందన్నారు. ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. ప్రతినిత్యం వాహన తనిఖీలు చేస్తుంటామని, ఎవరూ కూడా ఈ విషయాలపై అశ్రద్ధ వహించుకోకూడదని సిఐ చంద్రశేఖర్ ప్రజలకు మనవి చేశారు. సోషల్ మీడియా ట్రోలింగ్కు మరణించిన గీతాంజలి కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణానికి చెందిన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ చైర్పర్సన్ పవిత్ర మురళీకృష్ణ మంగళవారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో తెనాలిలో సోషల్ మీడియా ట్రోలింగ్కు మృతి చెందిన గీతాంజలి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబీకులను కలిసి పరామర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల నష్టపరిహారం అందించారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ తరపున పెద్దలతో చర్చించి వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఘటనకు కారణమైన ఎంతటి వారినైనా సరే శిక్ష పడేంత వరకు పోరాడతామని ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, లోకేష్, పవన్లపై మండిపడ్డారు. నేను ఆంధ్ర రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్పర్సన్ మాట్లాడుతున్నాను. పవిత్ర మురళీకృష్ణ నా పేరు. ఈరోజు ఏదైతే సంఘటన జరిగిందో చాలా బాధాకరం. విశ్వబ్రాహ్మణ సోదరి అయినటువంటి గీతాంజలి ఇలా ఒక సోషల్ మీడియా ట్రోల్స్ ద్వారా చనిపోవడం నిజంగా చాలా చాలా బాధాకరం. ఆమె ఎంత బాధపడి ఉంటే కనీసం చిన్న చిన్న బిడ్డలు ఉండారని కూడా ఆలోచన చేయకుండా ఆమె ఎంత హీనంగా ఆమెను ట్రోల్స్ చేసి లాస్ట్కి చివరికి వేటాడి ఆమెని ఈ ట్రోల్స్ ద్వారా ఆత్మహత్య చేసుకునేలాగా పాల్పడిన వారందరికీ కఠినంగా శిక్షించాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అసలు మహిళల విలువ మీకు తెలుసా అనేసి నేను ఈ మీడియా ద్వారా నేను సోషల్ మీడియాలో ట్రోల్స్ చేసిన ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాను. మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు, మీకు లేరా పెళ్ళాం బిడ్డలు, మీకు లేరా కూతుర్లు? మీ వాళ్ళు అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడికి కూతుర్లు లేరు, తర్వాత లోకేష్ గారికి కూతురు లేదు. ఇంకెట్లా తెలుస్తుందండి వాళ్ళ మహిళల యొక్క విలువ? మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరఫున 20 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఇంకా కూడా అందరితో మేము మా సంఘం యొక్క పెద్దలందరితో చర్చించి ఈ కుటుంబానికి ఎలా మేలు చేసే జరుగుతుంది అని చెప్పి చర్చించి అదేవిధంగా ఈ ఇంత ఘోరానికి పాల్పడినటువంటి పాపాత్ములకు ఖచ్చితంగా శిక్ష పడేలాగా నేను ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.